హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శైలజ. సో, ఈ వీడియో ఏంటంటే నేనెప్పటినుంచో అనుకుంటున్నది ఒకటి జరిగే సమయం ఆసన్నమైందనమాట. ఫైనల్‌గా డే అయితే వచ్చేసింది. ఫస్ట్ ఏంటంటే వీక్షని స్కూల్లో దింపేసి మేమైతే వెళ్తున్నాము. ఎందుకంటే వీక్షతో అంత ఈజీ కాదు. అదుంటే అస్సల పని జరగనివ్వదు. సో, ఫైనల్‌గా నేను ఎక్కడికెళ్తున్నాను ఏంటి అంటే కోకాపేట్‌లో ఉన్న పేజ్ 3 బ్యూటీ సెలూన్‌కైతే వెళ్తున్నాను. ఏంటంటే యాక్చువల్‌గా నేను ఎప్పటినుంచో కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో, అది ఇప్పటికి కుదిరిందనమాట. చాలా చాలా ఆలోచించాను. ఈ ట్రీట్మెంట్ చేయించుకోనా? వద్దా? ఏంటి అనేది ఇప్పుడు రీసెంట్‌గా బొటాక్స్ ట్రీట్మెంట్ కూడా వచ్చింది. సో, రెండిట్లో ఏం చేయించుకోవాలి అనే ఒక కన్‌ఫ్యూజ్డ్ మైండ్‌తో అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడికైతే వచ్చేసాను. వీళ్ళ యాంబియన్స్ అయితే చాలా చాలా బావుంది. చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. నేను కొన్ని సెలూన్స్‌లో చూస్తాను. అంటే ఇది కూడా మెన్ అండ్ విమెన్ బోత్ యూనిసెక్స్ సెలూన్. నేను కొన్ని సెలూన్స్‌లో చూస్తాను. హెయిర్ కటింగ్స్ అవి అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తారు తప్ప అంత హైజీనిక్‌గా మెయింటైన్ చేయరు. సో, వీళ్ళదైతే అలా లేదు. చాలా నీట్‌గా ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు హెయిర్ అంతా. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నా హెయిర్ చూద్దాం. నా హెయిర్ కండిషన్ బట్టి ఏ ట్రీట్మెంట్ అయితే బావుంటుందనేది అక్కడ ప్రొఫెషనలిస్ట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే చూసారు. నా హెయిర్ అయితే యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి చాలా స్మూత్‌గా, సిల్కీగానే ఉంటుంది. బట్ కింద హెయిర్ అంతా కర్లీగా, ఫ్రిజీగా అయిపోయిందనమాట. సో, చెక్ చేస్తున్నారు నా హెయిర్‌కి ఏది సూట్ అవుతుందని. నేను యాక్చువల్‌గా కెరాటిన్ చేయించుకుందాం అని వచ్చాను. వాళ్ళు కెరాటిన్ అయితే సూట్ అవ్వదు. బొటాక్స్ ట్రీట్మెంట్‌కెళ్ళండి. మీరు హెయిర్ కూడా చాలా స్మూత్‌గా, సిల్కీగా, షైనీగా ఉంటుందని చెప్పారు. సో, ఫస్ట్ అయితే ఇక్కడ హెయిర్ వాష్ చేస్తున్నారు. తర్వాత కండిషనర్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ వదిలేశారనమాట. నేనిక్కడ చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏం చేశారు వీళ్ళు బొటాక్స్ ట్రీట్మెంట్‌లో, దానివల్ల యూజ్ ఏంటి, అండ్ కెరాటిన్ ట్రీట్మెంట్‌కి, బొటాక్స్ ట్రీట్మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో, ఆఫ్టర్ వాషింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హెయిర్ డ్రై చేసి స్ట్రెయిటనింగ్ అయితే చేశారు. అండ్ నేను ఈ హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కదా! ఎప్పటినుంచంటే మీరు నమ్మరు. ఇయర్స్ సంవత్సరాల కిందటి నుంచి అనుకుంటున్నాననమాట. చేయించినా? వద్దా? లేకపోతే హెయిర్ అనేది పాడైపోతుందా చేయించిన తర్వాత? చాలా నా మైండ్‌లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఉన్నాయి. సో, ఫైనల్‌గా అయితే చేయించాను. ఎందుకంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. సో, ప్రతిసారి హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం ఇదంతా చాలా ఇబ్బందయిపోతుంది నాకు. సో, ఒక్కసారిగా నేనిలా చేంజేస్తే ప్రతిసారి ఇంత కష్టపడక్కర్లేదు కదా అనిపించింది. అండ్ హెయిర్ కూడా చాలా పాడైపోయింది. సో, అందుకని కూడా చేయించాను. సో, ఫస్టయితే వీళ్ళిక్కడ హెయిర్ డ్రై చేసేసి స్ట్రెయిటనింగ్ చేశారు. దాని తర్వాత ఒక క్రీమ్ అనేది అప్లై చేశారనమాట. అండ్ నేను వీళ్ళది ముందు రోజే కాంటాక్ట్ చేశాను. నాకు ఇలా కావాలి అని. సో, ఎంత టైం పడుతుంది అనేది కూడా అడిగాను. ఎందుకంటే వీక్ష స్కూలుకెళ్ళిపోయింది కాబట్టి, నేను దాని టైమింగ్ చూసుకొని చేయాలి కాబట్టి డే అంతా. సో, ఎంత టైం పడుతుంది అన్నీ కూడా నేను కనుక్కొని మార్నింగే వచ్చాననమాట. సో, అందుకే నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎవరు లేరు ఇంకా రాలేదు. సో, ఇక్కడ ఇది అప్లై చేశారు నాకు బోటోప్లాస్టియా అనే ఈ క్రీమ్ అనేది అప్లై చేశారు. యాక్చువల్‌గా బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది ఇది హెయిర్‌కి ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ అందిస్తుంది. సో, ఈ క్రీమ్ అనేది నాకు హెయిర్ మొత్తం పార్ట్స్‌గా డివైడ్ చేసి మొత్తం ఈ క్రీమ్ అంతా అప్లై చేశారనమాట. సో, నాకు వాళ్ళు ముందుగానే క్రీమ్ ఏమి అప్లై చేస్తున్నాం అనేది అన్నీ చూపించారు. అందులో ఎటువంటి కెమికల్స్ లేవు. మళ్ళీ కెమికల్స్ అన్నీ అప్లై చేస్తే హెయిర్ అనేది పాడైపోతుంది ఇంకాను. సో, ఎటువంటి కెమికల్స్ లేవు. జస్ట్ అది ప్రోటీన్ క్రీమ్ మన హెయిర్ రూట్స్ వరకు వెళ్ళి ప్రోటీన్ అనేది ఇస్తుందనమాట హెయిర్‌కి. సో, దానివల్ల ఫ్రిజీనెస్ తగ్గి హెయిర్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. సిల్కీగా అండ్ ఇంకా వాష్ చేసే కొద్దీ మనం హెయిర్‌ని అది ఇంకా షైనీగా కూడా అవుతుంది. సో, ఈ ట్రీట్మెంట్‌కొచ్చేటప్పటికి నాకైతే 3 అవర్స్ టైం పట్టిందండి. నేను మార్నింగ్ వెళ్తే నాకు ఆఫ్టర్‌నూన్ అయింది. బట్ ఓపికగా అయితే కూర్చోవాలి. ఎందుకంటే మన హెయిర్ అలా కూర్చొని మనం చేయించుకుని ఓపికగా ఉంటే మన హెయిరే కదా బావుంటుంది. సో, 3 అవర్స్ అయితే నేను స్పెండ్ చేశాను టైమ్ దీనికోసం. ఈ మధ్య నేను వీడియోస్ కోసం, రీల్స్ కోసం కొంచెం ఎక్కువ సార్లే హెయిర్ స్ట్రెయిటనింగ్ అయితే చేసుకున్నాను ఇంట్లో. సో, దానివల్ల కూడా హెయిర్ అనేది ఊడిపోతుందనమాట. హెయిర్ ఫాల్ అనేది ఉంది. ఎక్కువగా హీట్ అనేది కూడా మనం హెయిర్‌కి పెట్టకూడదు. ఆహ్, అండ్ వీళ్ళు కూడా నా హెయిర్ చెక్ చేసి స్మూత్‌గా ఉంది. బట్ కిందయితే కొంచెం ఫ్రిజీనెస్ ఉందని జెప్పి బొటాక్స్‌కి వెళ్దామని అన్నారు.
సో, మిగతా డాండ్రఫ్ ఇంకే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నా హెయిర్‌కి లేదు. సో, నేను ఆ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ హీట్ అయితే హెయిర్‌కి పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అయితే కొంచెం ఎక్కువుంది ఈ మధ్య కాలంలో. అండ్ ఇక్కడైతే వీళ్ళు క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇలా పైన క్యాప్ పెట్టారు. ఒక 1 అవర్ అయితే ఈ క్రీమ్ మన హెయిర్ మీదే ఉండాలి. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత హెయిర్ వాష్ అనేది చేస్తా అన్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల మనకు కొంచెం ఇచ్చీనెస్ అనేది కూడా ఉంటుంది. దురదొచ్చింది బట్ గోక్కోలేని పరిస్థితి. సో, హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ డ్రై చేసి ఐరనింగ్ చేస్తున్నారు. లిటరల్‌గా 3 టైమ్స్ అయితే హెయిర్ వాష్ చేశారు. ఆహ్, అండ్ 3, 4 టైమ్స్ ఐరనింగ్ కూడా చేశారు. దీంట్లో ఈ ట్రీట్మెంట్‌లో కొంచెం ఇబ్బంది పడాల్సింది ఏంటంటే, మనకి 3, 4 టైమ్స్ ఇలా ఐరనింగ్ చేస్తారు కదా! సో, ఆ పొగ కొంచెం కళ్ళు మండి, కొంచెం ముక్కులోకి వెళ్ళిపోయి, సో, అది ఇబ్బంది పెట్టింది తప్ప ఇంకేం ప్రాబ్లమ్ అయితే లేదు. యాక్చువల్‌గా మాస్క్ అయితే పెట్టుకోవచ్చు. బట్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మన చెవి దగ్గర అక్కడ కొంచెం బేబీ హెయిర్ అనేది ఉంటుంది కదా! దానికి వాళ్ళు క్రీమ్ అప్లై చేయడం గానీ, ఐరనింగ్ చేసేటప్పుడు గానీ అది ఇబ్బందవుతుంది. సో, నేనైతే ఏం పెట్టుకోలేదు. బట్ ఏసీ అది ఆన్‌లోనే ఉంది కాబట్టి పెద్ద ఏం తెలియలేదు. అండ్ ఇచ్చీనెస్ అయితే వచ్చింది కొంచెం లైట్‌గానే, ఎక్కువగా ఏం లేదు. అది కూడా వాళ్ళు మళ్ళీ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ ఇచ్చీనెస్ అయితే తగ్గిపోతుందని చెప్పారు. సో, అలానే వాళ్ళు చెప్పినట్టుగానే హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఇచ్చింగ్ కూడా తగ్గిపోయింది. ఆ క్రీమ్ ఉండడం వల్ల లైట్‌గా ఇచ్చీనెస్ అనేది వస్తుంది అంతే అనమాట. సో, కెరాటిన్‌లో ఏంటంటే, కెరాటిన్ ట్రీట్మెంట్ అది ఒక కెమికల్ అనమాట. హెయిర్‌కి అది ఒక లామినేషన్ లాగా ఇస్తారు. సో, దానివల్ల హెయిర్ అనేది స్ట్రెయిట్‌గా ఉంటుంది. బొటాక్స్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఇదొక ప్రోటీన్ బేస్డ్ ట్రీట్మెంట్. ఆ క్రీమ్‌లో ప్రోటీన్ ఉంటుంది. హెయిర్‌కి ప్రోటీన్ ఇస్తారు. సో, చూసారా నాకు హెయిర్ మొత్తం అయిపోయిన తర్వాత ఎంత షైనింగ్‌గా ఉందో, ఇంకా వాష్ చేశాక 2, 3 టైమ్స్ వాష్ చేశాక ఇంకా షైనింగ్ వస్తుందని చెప్పారు వాళ్ళు. సో, చూద్దాం అది కూడా నేను వీడియో ఎండింగ్‌లో నేను ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను. అండ్ లాస్ట్‌లో నాకు ఫ్రంట్ అంతా స్టెప్ కట్ సారీ లేయర్ కట్ అయితే చేశారు. అండ్ బ్యాక్ ఏమో యూ కట్ చేశారు. సో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో చూసారా? నా ముందు వీడియో హెయిర్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందనేది చాలా సిల్కీగా, స్మూత్‌గా, షైనింగ్‌గా అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే యూ కట్ ఇచ్చారు. ఫ్రంట్ ఏమో లేయర్స్ కట్ ఇచ్చారనమాట. సో, నేను అడిగాను మొత్తం అంతా లేయర్స్ కట్ చేయొచ్చు కదా! అని. యాక్చువల్‌గా నాకు ఏది సూట్ అవుతుందంటే లేయర్స్ కట్ సూట్ అవుతుందని చెప్పారు. సో, మొత్తం అంతా చేసేయొచ్చు కదా! అంటే, సో, ఈ ట్రీట్మెంట్‌లో అలా చేస్తే బావుండదు. హెయిర్ అనేది షార్ట్ అయిపోతుంది. సో, బ్యాక్ అనేది ఎక్కువగా మేము స్ట్రెయిట్ కట్ లేదా యూ కట్ లేదా వీ కట్ ప్రిఫర్ చేస్తామని జెప్పారు. సో, నేనైతే ఎక్కువగా యూ కట్ చేయించుకుంటానెప్పుడు ఆహ్, మాక్సిమం. సో, నేను యూఏ చేసేయమన్నాను. యూ కట్ చేసి ఫ్రంట్ లేయర్స్ అనేది తీశారనమాట. పేజ్ 3 బ్యూటీ సెలూన్‌లో ఉన్నాను కోకాపేట్‌లో. నేను నా హెయిర్‌కి బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. సో, చూసారా నా హెయిర్ ఎలా ఉందో? సో, యాక్చువల్‌గా నేను కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అని వచ్చాను. బట్ వీళ్ళు నా హెయిర్ చూసి బొటాక్స్ అయితే సూట్ అవుతుందని చెప్పారు. సో, నాకు కూడా యాక్చువల్‌గా మీతో పాటు కెరాటిన్ ట్రీట్మెంట్‌కి, బొటాక్స్ ట్రీట్మెంట్‌కి డిఫరెన్స్ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండి వచ్చాననమాట. సో, అశ్విని గారిని అడిగి తెలుసుకుందాం. అసలు కెరాటిన్ ట్రీట్మెంట్‌కి, బొటాక్స్ ట్రీట్మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ హాయ్. శైలజ గారు, హాయ్ ఎలా అశ్విని ఉన్నారు? గారు. ఫైన్. సో, హెయిర్ ట్రీట్మెంట్ నాకు మీరు చేశారు. చాలా బాగుంది. సో, కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అని నేను యాక్చువల్‌గా వచ్చాను. బట్ మీరు నా హెయిర్ చాలా ఫ్రిజీగా ఉందని చెప్పి, సో, బొటాక్స్ అయితే సూట్ అవుతుందని చేశారు. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు శైలజ గారు. 2 ఓకే. మనకి యాక్చువల్లీ కెమికల్ ట్రీట్మెంట్స్. లైక్ కెమికల్ ట్రీట్మెంట్స్ అని చెప్పడం కన్నా స్మూత్నింగ్ ట్రీట్మెంట్స్. సో, అది కెరటిన్ కూడా స్మూతన్ అండ్ ఫ్రిజీ హెయిర్ రిపేర్ కోసమని పనిచేస్తుంది. అండ్ ఈవెన్ బొటాక్స్ కూడా మనం ఫ్రిజ్ హెయిర్ అండ్ డల్ హెయిర్ పైన యూజ్ చేస్తాము. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనంటే కెరటిన్ అనేది ఫార్మాల్డిహైడ్ బేస్డ్ ప్రోడక్ట్. అంటే ఇట్స్ ఎ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్. బొటాక్స్ అనేసి వచ్చేది ఏంటంటే మనకి న్యూట్రియంట్స్ విత్ ఫార్మాల్డిహైడ్ ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. సో మనకి ఏంటి అంటే కెరటిన్ వచ్చేసి హెయిర్ షాఫ్ట్ పైన ఒక లామినేషన్ లాగా పనిచేస్తుంది. సో మన డల్నెస్ని కవర్ చేసి జస్ట్ అదొక షైన్ లాగా క్రియేట్ చేస్తుంది. వేరాజ్ బొటాక్స్ అనేది ఏంటి అని అంటే ఇట్స్ ఎ ఫైబర్ ఫిల్లింగ్. కెరటిన్ వచ్చేసి మనకి ప్రోటీన్ ఫిల్లింగ్. బొట్ కెరటిన్ ప్రోటీన్ ఫిల్లింగ్ అండ్ బొటాక్స్ వచ్చేసి మనకి ఫైబర్ ఫిల్లింగ్. సో ఇది ఏంటి అని అంటే మీకు ఓన్లీ అవుటర్ పైన కాకుండా బొటాక్స్ అనేది మీకు కార్టెక్స్ లెవెల్ వరకు పెనెట్రేట్ అయ్యి
ఇన్నర్గా రిపేర్ చేయడం వల్ల మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ అంటే ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ కెరటిన్ కన్నా కూడా వి విల్ మోస్ట్లీ సజెస్ట్ ద క్లయింట్స్ బొటాక్స్ ఓన్లీ, బికాస్ అది కెమికల్ ఫ్రీ ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉంటుంది అండ్ గివ్ యూ అ పర్ఫెక్ట్ రిజల్ట్. ఓకే. సో యాక్చువల్గా ఈ కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎన్ని డేస్ మనకి లాస్ట్ లాంగ్ అవుతుంది, అలాగే బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎన్ని మంత్స్ అట్లా? యాక్చువల్లీ ఇది మనకి వాషెస్ మీద డిపెండ్ అవుతుంది మనకి. సో వీ విల్ ప్రామిస్ లైక్ 60 to 70 వాషెస్, వెరేస్ బొటాక్స్ వచ్చేసి మనకి 80 to 90 వాషెస్ వరకు చేస్తాము. ఏంటి ఇదేంటే కొంచెం ప్రోడక్ట్ అనేది అవుటర్ లేయర్ పైన ఉండడం వల్ల కొంచెం తొందరగా పోతుంది, వెరేస్ బొటాక్స్లో మనకి కొంచెం ఇన్నర్గా ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఫేడ్ అవుట్ అవ్వదు, మీకు రిజల్ట్ కొంచెం లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. అంటే ఈ లైక్ రెండిట్లో 6 to 7 months మనము చేస్తాము. తర్వాత కూడా మీ హెయిర్ అనేది ఏంటంటే కంప్లీట్ ప్రీవియస్ లాగా కాకుండా ఇంకా కొంచెం ఉంటుంది, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ ఎ రీట్ టచ్ అప్ అగైన్. సో ఈ రెండిట్లో మాత్రం నేను బొటాక్స్ సజెస్ట్ చేస్తాను. కెరటిన్ వాజ్ దేర్ బిఫోర్, బట్ నవ్ ఇట్స్ లైక్ మోర్ అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ వెర్షన్లో మనకి బొటాక్స్ రావడం వల్ల దట్ ఈస్ మోర్ బెనిఫిట్. ఇప్పుడు లేటెస్ట్ గా బొటాక్స్ అనేది బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది. సో ఆఫ్టర్ దీని తర్వాత బొటాక్స్ లో నేను ఇప్పుడు బొటాక్స్ చేయించుకున్నాను కాబట్టి తర్వాత నేను తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఏం లేదు మ్యామ్, మీరు జస్ట్ షాంపూ అండ్ కండిషనర్ సేమ్ ఏదైనా సరే సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ షాంపూస్ కండిషనర్స్ యూజ్ చేయాలి. వీ విల్ సజెస్ట్ ద సేమ్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఓన్లీ. ఒకవేళ ఇన్ కేస్ మీకు తీసుకోవడం కుదరలేదు, మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ షాంపూస్ ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఏంటి అంటే అది రిజల్ట్ని లాంగ్ లాస్టింగ్ అండ్ మీ హెయిర్ ఫ్రీజ్ అవ్వకుండా చేస్తుంది. సో ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు డ్రై అవుతుంది హెయిర్, ఇంకా లేదు బయటికి వెళ్ళాము, టూర్కి వెళ్ళాము, వాటర్లో లైక్ ఫ్లోరైడ్ వాటర్స్లో వెళ్ళాము అన్నప్పుడు మీరు ఒక హెయిర్ స్పా చేయించుకుంటే సరిపోతుంది. సో నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూసారు ఎలా ఉందో, చాలా సిల్కీగా ఉంది. నేనైతే హెయిర్ వాష్ ఎప్పుడు చేసుకున్నానంటే బొటాక్స్ చేయించుకున్న 4 days తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను. సో ఏం నా ఒరిజినల్ హెయిర్ అయితే ఏం రాలేదు, సిల్కీగా షైనీగా ఉంది. జస్ట్ హ్యాండ్తో ఇలా కోమ్ చేసేసుకునేలా ఉందన్నమాట. నేను ఎందుకు ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత కూడా హెయిర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానంటే, మనం యాక్చువల్గా సెలూన్స్కి వెళ్తూ ఉంటాము, హెయిర్ స్టైలింగ్ చేయిస్తాము, స్ట్రైట్నింగ్ చేయిస్తాం, స్పా చేయిస్తాం, అన్నీ చేయిస్తూనే ఉంటాము. బట్ అక్కడ వాళ్ళు చేసిన తర్వాత చాలా బాగుంటుంది హెయిర్ లుక్ అయితే. బట్ ఆఫ్టర్ మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంట్లో మన హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఎలా ఉంటుందనేది తెలుస్తుంది కదా. సో అందుకే నేను నా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా హెయిర్ ఎలా ఉంది అనేది మీకు చూపించాలని చూపిస్తున్నాను అనమాట. సో ట్రీట్మెంట్ చేయించుకున్న ఒక 4 days తర్వాత అయితే నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత హెయిర్ ఎలా ఉంది, సో బొటాక్స్ సేమ్ అది ఉందా, లేకపోతే నాకు ఇది వరకు ఉన్న ఫ్రిజీ హెయిర్ వచ్చేసిందా అనేది కూడా మీకు తెలియాలి కదా. సో అందుకనే చూపిస్తున్నాను. సో వాళ్ళు ఇచ్చిన షాంపూ, కండిషనర్ అండ్ హెయిర్ సిరమ్ అయితే నేను యూజ్ చేశాను. సో అవి కూడా చూపిస్తాను. ఇది షాంపూ అండ్ ఇది కండిషనర్, ఇది సీరం. ఒక 2-3 వాషెస్ తర్వాత ఇంకా బాగా షైనింగ్గా ఉంటుంది. సో మీరు ఎలా కావాలంటే అలా హెయిర్ని స్టైల్ చేసుకోవచ్చు అని చెప్పారు నాకు. సో ఇంకా చాలా మందికి డౌట్ వస్తుంది, సో ఇలా చేయించుకున్న తర్వాత హెయిర్ అనేది టై చేసుకోవచ్చా, లైక్ పోనీ టైల్స్ ఇట్లా అన్నీ వేసుకోవచ్చా, లేకపోతే ఇలా లూజ్గానే హెయిర్ లీవ్ చేసుకోవాలా అంటే అలా ఏం లేదు. మనం చక్కగా మనకి కావాల్సిన స్టైలింగ్ అనేది చేసుకోవచ్చు, పోనీ టైల్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్గా బయటికి వెళ్ళినప్పుడు లూజ్ హెయిర్ వదిలేసుకున్న ఇంట్లో రెగ్యులర్గా మనం ఇలా ఉండలేం కదా. సో టై అయితే చేసుకుంటాం, సో పోనీ టైల్స్ అవి వేసుకోవచ్చు. బట్ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక 24 hours వరకు మాత్రం హెయిర్ అనేది మనం అలా లూజ్గానే లీవ్ చేసేయాలన్నమాట. సో ఎలాంటి పోనీ టైల్స్ కానీ లేకపోతే క్లిప్స్ పెట్టి లీవ్ చేయడం కానీ అస్సలు చేయకూడదు, దానివల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా స్ట్రైట్గానే అలా హెయిర్ అనేది ఒక 24 hours వరకు వాళ్ళు వదిలేయమని చెప్పారు. సో అలానే నేను చేశాను. సో దాని నెక్స్ట్ డే నుంచి ఇంకా నేను
హెయిర్ టై చేసేసుకోవడం అది చేసేసాను. సో ఇది రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. నేను అనుకున్నాను ఇప్పుడు హెయిర్ ఓకే ఇప్పుడైతే వాళ్ళు సెలూన్లో ఐరనింగ్ చేసి క్రీమ్స్ రాసి ఇలా చేశారు. బట్ నేను ఇంట్లో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కూడా హెయిర్ ఇట్లానే ఉంటుందా అనే డౌట్ కూడా నాకు ఉంది. బట్ ఫైనల్గా అయితే నా హెయిర్ చూస్తున్నారు కదా మీరే. సో సిల్కీగానే ఉంది. సో ఇది కూడా ఒక 3-4 మంత్స్ ఉంటుంది. బట్ మనం మెయింటైన్ చేసే బట్టి మన హెయిర్ కేర్ తీసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక 6 to 8 months వరకు ఇలానే ఉంటుందని చెప్పారు. మ్యాక్సిమం 3 months to 4 months కంపల్సరీ ఇలా ఉంటుంది. బట్ మనం తీసుకునే కేర్ బట్టి ఏదైనా కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయకూడదు. మనం జనరల్గా హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ అది అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ ఏది కూడా అసలు తలకి ఆయిల్ అనేదే అప్లై చేయకూడదని కూడా చెప్పారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన ప్రోటీన్ క్రీమ్ అండ్ ఈ షాంపూస్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే కోకోనట్ ఆయిల్ అనేది మిక్స్ అయి ఉంది. సో ఆయిల్ అనేది నేను అప్లై చేయకూడదు సో ఈ ట్రీట్మెంట్లో అనమాట. సో నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బొటాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని తర్వాత తీసుకునే కేర్ ఏంటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆ వీడియో కూడా నేను చేస్తాను. అండ్ కెరాటిన్ ట్రీట్మెంట్కి బొటాక్స్ ట్రీట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. సో ఈ వీడియోని మీరు ఇంకా కొంతమందికి షేర్ చేస్తే సో చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని ఎంకరేజ్ చేశారంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. సో అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని రింగ్ చేశారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో ఈజీగా ఉంటుంది. నేను ఒక వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసిందంటే ఈజీగా చూడడానికి బాగుంటుంది అనమాట. సో అది ఈ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. Okay, so see you in the next video. Until then, stay tuned to This is Shailaja. Take care. Bye bye. Love you all.